వారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4, వీరి అదృష్ట సంఖ్య 9. ముందుగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో జీవిత భాగస్వామితో తరచు వివాదాలు, అపోహలు నెలకొంటాయి. మొత్తం మీద వీరికి గత ఏడాది కంటే కొంత అనుకూల స్థితి ఉంటుంది. మే వరకు గురుడు ధనస్థానంలో సంచారం వల్ల ఆకస్మిక ధన ఆస్తి లాభాలు ఉండవచ్చు. జూన్ నుంచి ఆదాయం కొంత తగ్గిన అవసరాలకు లోటు లేకుండా డబ్బు అందుతుంది. పనులు కొంత జాప్యం జరిగిన ఎట్టకేలకు విజయంగా పూర్తి కాగలవు. శుభకార్యాల నిర్వహణకు అధికంగా ఖర్చు చేస్తారు. ఈ ఏడాది తీర్థయాత్రలపై ఆసక్తి చూపుతారు. ఇంకొక మంచి విషయం ఏమిటంటే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చేస్తారటండి. సో ఇంకా ఈ రాశి వారి ఆడవాళ్ళకి శుభవార్త, మీరు విలువైన ఆభరణాలు కొంటారట. ఇంకా సాంకేతిక నిపుణులకు కాస్త ఓటు లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ రాశి వారి ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే వారు గురు, శని, రాహుకేతు ఇంకో పరిహారాలు చేసుకుంటే మంచిది. ఇంకా వృషభ రాశి, వీరి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4, వీరి అదృష్ట సంఖ్య 6. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమనే చెప్పాలి. ఆర్థిక ఇక్కట్లు తొలగి ఓట చెందుతారు. ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము అందుతుంది. నూతన ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహకరించడం విశేషం. ఇంకా చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారి బ్యాచులర్స్ శుభవార్త, వివాహం శుభకార్యాల్లో పాల్గొంటారట. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కవచ్చు. విద్యార్థులకు మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల వారికి పట్టిందే బంగారం. వ్యాపారులకు ఊహించే రీతిలో పెట్టుబడి సమకూరి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఇంకా ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దు. ఉదరం, నడుము, గొంతు సంబంధిత రుగ్మతలతో బాధ పెట్టవచ్చు. శని, రాహుకేతువుల పరిహారాలు, సుందరాకాండ పారాయణ చేస్తే మంచిది. ఇప్పుడు మిథున రాశి వారు, ఈ రాశి వారి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7, అదృష్ట సంఖ్య 5. మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం తగ్గిన పట్టుదల, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కొన్ని వ్యవహారాల్లో శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలు, కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. శుభకార్యాల రీత్యా అధికంగా ఖర్చు చేస్తారు. ఇంకా ఈ రాశి వారు కూడా ఇళ్ళు, వాహనాలు కొనుగోలు చేస్తారట. నిర్ణయాల్లో మాత్రం తొందరపాటు వద్దు. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. కొద్దిగా ఆరోగ్యపరమైన చికాకులు ఉంటాయట. ఇంకా నిరుద్యోగులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. గురువుకి పరిహారం చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. తరువాత కర్కాటక రాశి, ఈ రాశి వారి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7, అదృష్ట సంఖ్య 2. ఈ రాశి వారికి శని, రాహులకు అర్ధాష్టమ స్థితి కారణంగా ఆరోగ్య సమస్యలు, పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. మీపై నిందలు పడే అవకాశం ఉన్నది. వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం అంటున్నారు. బంధువులు, స్నేహితులతో అకారణంగా వైరం తెచ్చుకోవద్దు. అయితే మే వరకు గురుబలం తోడ్పడుతుంది. ప్రథమార్థంలో తలచిన పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. జూన్ నుంచి ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. ఈ రాశి వారికి ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు చికాకులు పరుస్తాయి. ఇంకా సాంకేతిక నిపుణులకు కొంత నిరాశ చెందుతారట. విద్యార్థులు మరింత కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఈ రాశి వారు శని, రాహులకు పరిహారాలు, దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవాలి. తరువాత సింహరాశి, మన సతీష్ గారిది కూడా సింహరాశి అనుకుంటా. వీరి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7, అదృష్ట సంఖ్య 1.
వీరికి ఈ ఏడాది అన్ని విధాలా శుభప్రదాయమే. పట్టిందల్లా బంగారం అవుతుందట. మే నుంచి విశేషమైన కాలంగా చెప్పుకోవచ్చు. స్థిరాస్తి వృద్ధి, వాహనాలు, ఇళ్ళు సమకూరుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. కోర్టుల్లో ఎంతో కాలంగా నలుగుతున్న కేసులు కొలిక్కి వస్తాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ, తద్వారా ఖర్చు, కుటుంబ వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం పొందుతారు. ఇంకా ఐటీ రంగం వారికి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఐటీ రంగం వారికి అనూన్యమైన అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులవుతారు. కొంత వైద్య సేవలు తప్పవు. వీరు రోజు హనుమాన్ చాలీసా పఠించడం మంచిదంటున్నారు. కన్యారాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3, అదృష్ట సంఖ్య 5. వీరికి ఈ ఏడాది గురుబలం విశేషం. ఏలినాటి శని ఉన్న ప్రభావం గురుబలం వల్ల తగ్గుతుంది. కార్యజయం, ఆదాయం మరింతగా పెరుగుతాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. విలాసవంతంగా గడుపుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. ఆర్థికపరమైన హామీలు వద్దు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మొత్తం మీద వీరికి గత ఏడాది కంటే మెరుగ్గా ఉంటుందనే చెప్పాలి. శాస్త్ర సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంకా ఈ రాశి వారు కూడా శని, రాహుకేతువులకు పరిహారాలు, గణపతికి అర్చనలు చేయించుకుంటే మంచిది అంటున్నారు. తరువాత తులారాశి వారి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారికి మే నుంచి గురుబలం వలన తలచిన పనుల్లో విజయం, శుభకార్యాలు నిర్వహణ, ఆప్తుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. భూ వివాదాలు, కోర్టు కేసులు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అలాగే సప్తమ స్థితిలో కేతు సంచారం వలన జీవిత భాగస్వామితో వివాదాలు నెలకొంటాయి. కష్టపడ్డ ఫలితం కనిపించదు. ద్వితీయార్థంలో గురుబలం వలన కొంత ఉపశమనం కలుగుతుంది. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు మరింతగా బాధ్యతలు పెరిగి విధి నిర్వహణ కత్తి మీద సాముగా మారుతుంది. కొందరికి స్థానచలనంలో ఉండకపోవచ్చు. సాంకేతిక నిపుణులకు అవకాశాల ఎంపికలో తొందరపడరాదు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కగా కొంత నిరాశ చెందుతారు. అయినప్పటికీ వీరు శని, రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవడం వల్ల వీరు మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్తున్నారు. తరువాత వృశ్చిక రాశి. ఈ రాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6, అదృష్ట సంఖ్య 9. మొత్తం మీద వీరికి మే వరకు అనుకూల కాలమనే చెప్పాలి. ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము అందుతుంది. భూములు, వాహనాలు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ శుభకార్యాల నిర్వహణ ద్వారా ఖర్చులు, ప్రముఖులతో పరిచయాలు, నేత్ర నరాలు, ఉదర, వాత సంబంధి రుగ్మలతో బాధపడతారు. మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి అవరోధాలు. ప్రయాణాలలో విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ద్వితీయార్థంలో విధుల్లో మరింత అప్రమత్తత అవసరం. జూన్ నుంచి నిర్ణయాల్లో తొందరపడరాదు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. వీరు శనికి తైలాభిషేకం, గురు రాహుకు పరిహారాలు చేసుకోవడం మంచిది. తరువాత ధనుస్సు రాశి. మే వరకు గురుబలం అంతగా లేనందున ధనుస్సు రాశి వారి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6, వీరి అదృష్ట సంఖ్య 3. మే వరకు గురుబలం అంతగా లేనందున కుటుంబంలో చికాకులు, మానసిక అశాంతి, ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఉదర సంబంధ రుగ్మతలు బాధిస్తాయి. జూన్ నుంచి గురుని శుభత్వం వలన పట్టిందే బంగారం అవుతుంది. బంధువులతో వివాదాలు తీరుతాయి. అనుకున్న లక్ష్యాలు సాధించి విజయపదంలో సాగుతారు. భూములు, ఇళ్ళు, వాహనాలు కొంటారు. కోర్టు కేసుల నుంచి విముక్తి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ధనుస్సు రాశి వారికి వారి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. కొందరికి విదేశీ విద్యా అవకాశాలు సైతం దక్కుతాయి. మహిళలకు ఈ ఏడాది విజయవంతంగా గడుస్తుంది. వీరు మేలోగా గురుబలం లేనందున పరిహారాలు, శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది.
తరువాత మకర రాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారికి మే వరకు గురుబలం అనుకూలం. తదుపరి సామాన్యం. శని దశమంలో ఉచ్చస్థితి కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది. మొత్తం మీద వీరికి మిశ్రమంగా ఉంటుంది. పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. దూరమైన మిత్రులు, బంధువులు తిరిగి దగ్గరికి వస్తారు. సమస్యలను ధీటుగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. చాకచక్యంలో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. రాబడికి, గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణబాధ నుంచి విముక్తి లభిస్తుంది. సాంకేతిక నిపుణులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు. వీరు గురు కేతువుకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. రోజు ఆదిత్య హృదయం పఠించాలి. తర్వాత కుంభరాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2, వీరి అదృష్ట సంఖ్య 8. ఈ ఏడాది గతం కంటే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. మే నుంచి గురుబలం మరింత అనుకూలం. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రావాల్సిన శ్రమ అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగస్తుల సేవలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. కొందరికి ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయట. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. రచయితలు, పత్రికా రంగం వారికి సన్మానాలు, విశేష ఆదరణ. వీరు హనుమాన్ చాలీసా, దుర్గాదేవిని పూజించారు. ఇంకా చివరిగా మీనరాశి. వీరి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2, వీరి అదృష్ట సంఖ్య 3. ఈ ఏడాది చూస్తే ద్వితీయార్థం చాలా బాగుంటుంది. ప్రథమార్థంలో సామాన్యంగా ఉంటుంది. అవసరాలకు సొమ్ము అందుతుంది. అయితే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. తరచూ దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో అకారణ విభేదాలు, శ్రమ పెరుగుతుంది. మే తర్వాత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొంత బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు జూన్ నుంచి అనుకూల కాలం. వ్యవసాయదారులకు 2వ పంటలో లాభాలు అందుకుంటారు. రచయితలు, పత్రికా రంగం వారికి ఒత్తిడులు అధికమవుతాయి. వీరు శని రాహులకు పరిహారాలు చేయించుకోవాలి. దుర్గాదేవికి కుంకుమార్చనలు, హనుమాన్ చాలీసా పఠనం చేయడం మంచిది. సో మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సంవత్సరం అందరికీ మిశ్రమ ఫలితాలు ఉంటాయన్నారు. ఆదాయం చూస్తే అందరికీ తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. కొద్దిగా మనీ మేనేజ్మెంట్ చేసుకోవడం మంచిది. సరే, ఇప్పటి వరకు శ్రమతో విన్నందుకు థ్యాంక్స్.